నిజామాబాద్కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, నిజామాబాద్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎర్రజొన్న పసుపు రైతులు పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ పోలింగ్ జరగబోతుంది. ఎట్లాంటి పోలింగ్ కొనసాగుతుంది? సో డీటెయిల్స్ ఏంటి, ఇక్కడ తాజా పరిస్థితి ఏంటి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ప్రధానంగా ఈసీకి ఇటు రైతులకు మధ్య మనం చూసాం గతంలో సుప్రీంకోర్టు వరకు వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఎట్లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? పరమేష్, గుడ్ మార్నింగ్. దేశం దృష్టిని ఆకర్షిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఈ రోజు పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ మాస్ పోలింగ్ సంబంధించిన ప్రారంభం కానుంది. అయితే మొత్తం దేశవ్యాప్తంగా 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్, కానీ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి 8 గంటలకు ప్రారంభం కానుంది. కేవలం ఎంట్రీ ఎన్నికల పోలింగ్ పేరుతో దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పెద్ద ఎత్తున అభ్యర్థులు రావడంతో ఎంట్రీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో మొత్తం నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి 185 మంది ఇప్పటివరకు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే 12 ఈవీఎంలతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1788 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 26,000 బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నారు అధికారులు. ఇందులో భాగంగానే 21,000 సంబంధించిన వీవీప్యాట్లను కూడా ఇందులోనే వాడుతున్నారు. ఇందులో అలాగే ఉదయం ఈ రోజు ఇందూర్కి సంబంధించిన నిజామాబాద్ సంబంధించిన 8 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభం కానుంది. ప్రతి 5 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఒక సెక్టార్ ఆఫీసర్ను రెగ్యులర్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో హెచ్డి కేంద్రాల ద్వారా చిత్రీకరణ జరుగుతూ ఉంది. ఇందులో మొత్తం పార్లమెంట్ పరిధిలోని ఇప్పటివరకే 29,032 మంది ఇప్పటివరకు దివ్యాంగులు ఉన్నారు. వారి కోసం స్పెషల్ గా కొన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పార్లమెంట్ స్థానానికి మొత్తం చూస్తే మొత్తం నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఇప్పటి వరకు 15,53,000కు పైగా అభ్యర్థులు ఓట్లు వినియోగించుకున్నారు. ప్రజలంతా కూడా మొత్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఏదైతే ఉందో మొత్తంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్లు కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. పోలీస్ బందోబస్తు కూడా ఇప్పటి వరకు మొత్తంగా పార్లమెంట్ స్థానానికి సంబంధించిన మొత్తం కూడా 4,000కు పైగా పోలీసు సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఏసీపీ అలాగే తర్వాత డీసీపీ లాంటి క్యాడర్ సంబంధించిన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు బందోబస్తు కూడా స్పెషల్ గా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఏదైతే ఉందో ఒక పక్క రైతులకు సంబంధించిన నామినేషన్ వేయడం జరిగింది. 178 మంది ఇప్పటివరకు రైతులంతా కూడా నామినేషన్ వేయడం జరిగింది. అందులో ఈ అభ్యర్థులు రైతులంతా కూడా ఒక పక్క ఒక్కొక్క 178 మందిలో సుమారు 100 మందికి పైగా ఒక్కొక్క రైతుకు సంబంధించిన ఏజెంట్లు కూడా పెట్టుకోవడం జరిగింది. మొత్తంగా ఒక పక్క పసుపు ఎర్రజొన్న రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు తీర్చడానికి, లేకపోతే ఆ సమస్యలు దేశవ్యాప్తంగా నిరసన తెలపడానికి రైతులంతా నామినేషన్ జరిగింది. అందులో భాగంగానే ఈ రైతులతో పాటు అలాగే పార్టీలకు సంబంధించిన ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువ కావడంతో ఈ పోలింగ్ దేశవ్యాప్తంగా నిజామాబాద్ పార్లమెంట్ వైపు చూస్తుందని చెప్పుకోవచ్చు. సో రాజేష్, ప్రధానంగా అక్కడ పోలింగ్కి సంబంధించి దాదాపు 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో పోలింగ్కి సంబంధించి ఓటర్లకు ఎట్లాంటి అవగాహన కల్పించారు? సో ఓటర్లు ఏం చెప్తున్నారు? సో దీనికి సంబంధించి ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? దానికి సంబంధించి మాక్ పోలింగ్ నిర్వహించిన నేపథ్యంలో వాటికి సంబంధించి ఓటర్ల నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటి? మాక్ పోలింగ్ ఓటర్లకు సంబంధించిన 185 మంది ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన రైతులకు సంబంధించిన ఇటీవల 2-3 రోజులుగా వాళ్ళు స్పెషల్ మీటింగ్స్ వాళ్ళ గ్రామాల్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. రైతులకు సంబంధించిన ఓట్లు ఏవైతే ఉంటాయో రైతులకు సంబంధించిన ఫస్ట్ బ్యాలెట్ కి సంబంధించిన ఫస్ట్ ఈవీఎం కి సంబంధించిన దాంట్లో మొత్తం కూడా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. తర్వాత రెండో ఈవీఎం నుంచి మొత్తం రెండో ఈవీఎం నుంచి 11 ఈవీఎం వరకు మొత్తం 12 ఈవీఎం ఉంటుండే. దాంట్లో ఒక ఫస్ట్ వదిలిపెట్టి మిగతా సంబంధించిన మొత్తం రైతులే ఉండడం విశేషం. అందులో భాగంగానే ఫస్ట్ దాంట్లో ఏవైతే పార్టీలకు సంబంధించిన వివిధ రికగ్నిషన్ సంబంధించిన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. వారికి సంబంధించిన అధికారులు మాత్రం ఏదైతే సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారి కోసం నిజామాబాద్ లో స్పెషల్ గా ఈ పార్లమెంట్ స్థానంలో ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. 185 మందికి సంబంధించిన అభ్యర్థులు అందరి ఫోటోలతో వాళ్ళ గుర్తులను కేటాయించి వాళ్ళ గుర్తులకు సంబంధించిన ఫ్లెక్సీని ఏర్పాటు జరిగింది. ఎవరైనా ఓటు వేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఓటు వినియోగించుకోనికి అక్కడ ఫ్లెక్సీలో వాళ్ళకి సంబంధించిన ఎవరికి ఓటు వేయాలనో అక్కడ చూసుకుని ఓటు వేయాలని చెప్పేసి అధికారులు గట్టితమైన నిర్ణయాలు తీసుకొని అక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఎలా చేశారు? సో ప్రధానంగా అంటే ఎండ వేడిమి, ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో సో వాటికి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పన ఏ విధంగా చేశారు? వాటర్ కావచ్చు, వివిధ అంటే ఓటర్స్కి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అంటే అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఒక పక్క ఉదయం 7 గంటలకి ప్రారంభమైన పోలింగ్ లో, కానీ నిజామాబాద్ లో జరిగిన పోలింగ్ మాత్రం 8 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే ఎండ తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా మొత్తంగా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకమైన నీడ ఏర్పాటు చేయడానికి స్టామినాలు అలాగే టెంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాటర్ ఫెసిలిటీ, తర్వాత దివ్యాంగులకు సంబంధించిన వారితో పాటు ఒకవేళ వికలాంగులు ఎవరైనా వస్తే వారికి సంబంధించిన స్పెషల్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా వాటర్ ఫెసిలిటీ, అలాగే అంబులెన్స్ సంబంధించిన తర్వాత వైద్యానికి సంబంధించిన కిట్స్ అన్ని కూడా సంబంధించిన వైద్య సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా స్పెషల్ గా నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఒక్కొక్క సెక్టర్ కి సంబంధించిన ఒక సెక్టర్ ఆఫీసర్ ఏర్పాటు జరిగింది. ఆ సెక్టర్ ఆఫీసర్ పరిధిలో పోలింగ్ సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ పనిచేస్తూ ఉంటాడు. దానికి సంబంధించిన సపరేట్ గా ఒక ఏసీబీతో పాటు సంబంధించిన నిజామాబాద్ మున్సిపల్ అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కమిషనర్లు అలాగే సంబంధించిన పై ఆఫీసర్లంతా కూడా ఈ పర్యవేక్షణ అంతా పర్యవేక్షిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.